హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఇంకా మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్, సలహాలు, సూచనలైతే నన్ను మరింతగా మోటివేట్ చేస్తున్నాయండి. నేను మరొక వీడియోలో ఎలా మాట్లాడాలో ఏంటో అనేది నాకు ఒక అవగాహన అంటూ వస్తుంది. సాదాసీదాగా ఉండి వీడియోస్ చేసుకునే వాళ్ళని కూడా ఆదరించి సపోర్ట్ ఇస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదండి. మీరిచ్చే సపోర్ట్‌కి నేను ఎప్పుడూ కూడా మీకు రుణపడి ఉంటాను. లేచింది మొదలు నైట్ నిద్రపోయేంత వరకు కూడా ఏదో ఒకటి పని అయితే చేసుకుంటూనే ఉంటానండి. పనులకి తీరిక లేకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది ఒక నాగమణి అని నేను అనుకుంటానండి. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, ప్రతి వీడియోలో కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఈ పనులు ఎలా చేసుకుంటున్నావు అక్క, నీకు ఎంత ఓపిక ఎక్కువ, ఎంత నువ్వు చక్కగా చేసుకుంటావు అని అయితే చాలా చాలా కామెంట్స్ అయితే నాకు ఎప్పటి నుంచో పెడుతున్నారండి. కొంతమంది ఏమో నువ్వు చేసేవే పనులు కాదు మేము చేసుకుంటున్నాం ఇలాంటి పనులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అందరి పనులు ఒకే విధంగా ఉండదు కదండి. ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టు ఉంటాయి ఈ రోజుల్లో అయితే. ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ నేనైతే అలా కాదండి. మాదొక ఉమ్మడి కుటుంబం. అందులో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నా సరే ఓపికగా అందరి కోసం నేను పని చేసుకుని వాళ్ళందరికీ సంతోషంగా ప్రేమగా అన్నీ చూసుకోవడమే నా బాధ్యత అని అనుకుంటాను. నా కోసమే బ్రతికి, నా పిల్లల కోసమే బ్రతికి ఇంకా వేరే వాళ్ళని అంటనివ్వకుండా ముట్టనివ్వకుండా ఉండే మనస్తత్వం అయితే నాది కాదండి. వీడియో వాయిస్ ఇచ్చే ముందు ఎవరికి వీడియో అవసరమో, ఎవరైతే నాలాంటి వాళ్ళు ఉంటారో, నాలా ఆలోచించే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే వెళ్ళాలని అయితే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇది ఎవరికి అవసరమో వాళ్ళ వద్దకు వెళ్తేనే కదండి దీనికి యూజ్ ఉంటుంది. నేను మనీ రెవెన్యూ కోసం అయితే వీడియోస్ చేస్తాను ఏదో ఒకటి. కానీ నేను వీడియోస్తో పాటు మంచి మంచిగా నాకు తోచిన విషయాలు, నేను అనుభవించే విషయాలు అయితే చాలా చాలా వీడియోల్లో అయితే షేర్ చేసుకున్నాను. అంత రిస్క్ తీసుకుని వీడియోస్ ఏమీ చేయనవసరం లేదండి. కానీ ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది సఫర్ అవుతారు. నాలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. పనులు చేసుకోలేక ఇంకా మానసికంగాను, శారీరకంగాను ఒత్తిళ్లకు లోనయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఏమో ఎవరికి ఒకరికైనా నా వీడియో వెళ్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందేమోనన్న ఆలోచనతోటైతే అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి వీడియోస్ వెళ్ళాలని అయితే నేను కోరుకుంటానండి. కొన్ని కామెంట్స్ చదివినప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సిస్టర్ మీరు చేసే పనులను చూసి మేము ఇంకా ఎలా చేసుకోవాలో ఏంటో అనేది మోటివేట్ అవుతున్నాము. మీరు చెప్పే మాటలను చూసి మాకు చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి. మేము ఎంత బద్దకించేద్దాం అనుకున్నా కానీ మీ వీడియో ఆన్ చేయగానే బద్ధకానికి కూడా నో ఎంట్రీ చెప్పుకొని మరీ పనులు చేసుకుంటున్నామని కొన్ని కొన్ని కామెంట్స్ చదువుకుంటూ ఉంటే మనసు అయితే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. నేను రీచ్ అవ్వలేదు, వీడియోస్ అయితే వైరల్ అవ్వట్లేదని బాధపడుతూ ఉంటాను కానండి ఈ మధ్యన అయితే అలాంటి బాధలన్నీ పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే చూసే వాళ్ళకి రీచ్ అవ్వనట్టే ఉన్నాయి కానండి వీడియోస్. ఒక 10 మంది చూసినా, ఒక 50 మంది చూసినా అందులో ఇద్దరికో ముగ్గురికో నా వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పారు కదండి. ఆ మాట చాలా అనిపించింది నాకైతే. ఇక అంతకు మించిన రీచ్ ఏముంటుందండి. ఒకరి మనసును గెలుచుకోవడం అంటే అంత ఈజీ కాదు కదా. నా వీడియోస్ కొంతమందికి నచ్చుతున్నాయి. వాళ్ళకి పనులు ఎలా చేసుకోవాలో, ఎలా మానసికంగా ఉండి నలుగుతున్నారో ఏంటో అలాంటి వాళ్ళకి నేను చెప్పే మాటలు కాస్తంత రిలీఫ్గా ఉంటున్నాయి అనేది వాళ్ళు చెప్తూ ఉంటే నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. ఇంకా ఒక సిస్టర్ అయితే అక్క ఫేక్ వీడియోలు చేసే వాళ్ళకు చక్కగా వస్తున్నాయి అక్క వ్యూస్, నువ్వు చక్కగా చేస్తున్నావు వీడియోస్, చక్కగా పనులన్నీ చేసుకుంటావు, అన్నీ నిజాలే మాట్లాడుతూ ఉంటావు, అంత రియల్ లైఫ్ మొత్తం నువ్వు యూట్యూబ్లో పెట్టినా కానీ నీకు రీచ్ ఎందుకు రావట్లేదు అక్క అని చాలా ఫీల్ అయ్యారండి ఆ సిస్టర్ అయితే. నాకు ఆ రోజు చాలా చాలా బాధ అనిపించింది. కానీ వెంటనే మరలా నేను మామూలు అయిపోయాను. నాకు నేనే ధైర్యం చెప్పుకొని అయితే మరొక వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. ఎందుకంటే మనం ఎంత బాధలో ఉన్నా, ఎంత మనకి అవతల వాళ్ళు సపోర్ట్ లేకపోయినా కానండి ముందు మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. ఈ యూట్యూబ్లోననే కాదండి నిజ జీవితంలో కూడా నేను ఆ విధంగానే ఉంటాను. ఎన్నో వస్తాయండి. కుటుంబం అన్నాక సమస్యలు వస్తాయి, చాలా చాలా బాధలు వస్తాయి.
కష్టాలొస్తాయి. ఆర్థికంగాను, ఇంకా మానసికంగాను నలిగిపోయిన రోజులైతే చాలా చాలా ఉన్నాయి. అవి లెక్కకు మించే ఉన్నాయండి చెప్పాలంటే. అలాంటి వాటినన్నిటిని కూడా అలా అధిగమించుకుంటూ ఇలా ఈ రోజున ఇలా నిలబడి ఇలా యూట్యూబ్‌లో వీడియోలు చేయడానికైతే నాకొక అవకాశం దొరికింది. యూట్యూబ్ అయితే అందరిని ఒకే దృష్టిలో అయితే చూస్తూ ఉంటుందండి. ఎవరిని తక్కువగాను, ఎవరిని ఎక్కువగానైతే చేయదు. కానీ జనాలు ఎటు పరుగులు పెడతారో అటే కదండీ రీచ్ ఎక్కువ వస్తుంది. కానీ కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ముందుంటుందండి ఫలితము. అలా కష్టం మీద కష్టం అలా పడుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజున ఫలితం అనేది రాకుండా ఉండదనేది నా ఆశ. నేను నమ్ముతానండి తప్పకుండా. కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మనం ఏమీ ఊరికనే ఏమీ చేసేయట్లేదు కదండీ. ఎంత కష్టపడితేనో ఒక వీడియో తయారవుతుంది. ఒక్కొక్క రోజునైతే నేను శారీరకంగా అలసిపోయినప్పుడైతే వీడియో కూడా మానేసి పనులే చేసుకుంటూ ఉంటాను. ఇక వీడియో అలా పెట్టి ఒక రోజున మానేసి ఒక రోజున పెట్టి అలా చేస్తూ ఉన్నా కూడా అంతగా వీడియోస్ అనేవి వెళ్ళవు. కాబట్టి ఒంట్లో ఏ విధంగా ఉన్నా కానీ నేను ఎంత నలిగిపోయినా కానీ వీడియో పెట్టడానికే చూస్తాను మ్యాక్సిమం. మన పని మనం చేస్తూ ఉంటే ఆ తర్వాత ఉంటుందండి మనకొచ్చే ఫలితం అనేది ఎలా ఉంటుందో. మనం కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం అసాధ్యం కదండీ. ఎప్పుడు కూడా నేను ఎంత కష్టపడతానో ఆ కష్టానికి ప్రతిఫలం రావాలని కూడా అనుకోను. ఎందుకంటే అది మన కోసం కష్టపడుతున్నాం కాబట్టి ఎవరిస్తారు ప్రతిఫలం అనుకుంటాను. ఇంట్లో పని చేసి ఎంత పని చేసినా కానండి అలసట వస్తుంది, అలసిపోతాము. కానీ అలసిపోయానని కాసేపు అలా కూర్చుంటే మిగతా పని ఏమవుతుందో అని ఆలోచిస్తాను. కానీ నా అలసట గురించి అయితే ఎప్పుడూ ఆలోచించను. నా ముందున్న పని కంప్లీట్ అయిపోయిందా లేదా అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను తప్ప నేను ఎంత పని చేసేసాను, అలసిపోయాను, అలా అయిపోతానేమో, ఇలా అయిపోతానేమో, కాళ్ళు లాగేస్తాయేమో, చేతులు లాగేస్తాయేమో, ఇంకా ఇంకా ఏదో అవుతుందేమోనన్న ఆందోళన, మానసికంగాను శారీరకంగా నలిగిపోతే ఇంకా ముందు ముందు ట్రబుల్స్ ఫేస్ చేస్తానేమోనన్న ఇది నాకు ఎప్పుడూ లేదండి. నేను నా చేతనైనంత మట్టుకు నేను చేయగలిగినంత మట్టుకు నేను ఎంత పనున్నా కానీ అది చేసుకోవడానికే చూస్తాను. ఒక్కొక్కసారి అయితే స్పీడ్గా చేసేసుకుంటాను, ఒక్కొక్కసారి ఏమో కాస్తంత స్లోగా చేస్తాను. బండి ఒక్కొక్కసారి నడవడం కష్టం అవుతుంది కదండి, అలాంటప్పుడు స్లోగా వెళ్తుంది. ఇంకా మనం బాగున్నప్పుడైతే ఇక దూకుడు మీద అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. మనుషులం కదండి ఎంతైనా. ఒక్కొక్కసారి ఒంట్లో కొంచెం బాగోదు, ఒక్కొక్కసారి బాగున్నప్పుడైతే అంత పని కూడా చక్కగా చేసుకుంటానికే చూస్తాను. అక్క నీకు అలసట రాదా, నీకు ఎంత ఓపిక, నిన్ను చూస్తూ ఉంటే మాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించి పనులన్నీ చేసుకుంటామని చెప్పినప్పుడైతే నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. ఇదేంటి నేను చేసుకునే ఇలాంటి పనులు కూడా చూసి మోటివేట్ అవుతున్నారా సిస్టర్స్ అనిపిస్తుంది. నేనేమి భారీగా వంటలు అయితే చేశానండి, పిండి వంటలు అలాంటివి కూడా నేను ఎక్కువ వీడియోస్లో అయితే మెన్షన్ చేయలేదు. ఇంకా నా డైలీ వంటలు, నేను కూరలు ఏ విధంగా వండుకుంటాను, మేము ఏమేమి తింటాం అనేదే వీడియోస్లో ఉంటాయి. ఇక వాటికి సంబంధించినవి తప్పించి నేను ప్రత్యేకించి వంటకాలు అలాంటివి కూడా చేయను. నేను నేచురల్గా ఏ విధంగా ఉంటానో అదే విధంగా వీడియోస్లో కనపడతాను. ఇంకా పనులు కూడా అదే విధంగా చేసుకుంటాను. ఇక విలేజ్ లైఫ్ వచ్చేసి ఇంతకు మించి అయితే ఉండదు కదండి. నిండా పనులు ఉన్నప్పుడైతే చూసి చాలా భయంగాను, చాలా ఆందోళనగాను భయపడిపోతూ ఉంటారండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా. ఇంకా బయటకి ఎక్కడికైనా ఊరి నుంచి వచ్చి ఇంటిని చూసి పరిస్థితిని చూసి అయితే చాలా చాలా భయపడిపోతారు. ఇలా చేసేసారేంటి, అలా చేసేసారేంటి అని పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద విసుక్కుంటూ పని చేసుకుంటారండి. నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా మా వాళ్ళు ఎలా చేసినా కానండి ఇల్లు అలాంటి విసుగుదల ఏమీ ఉండదు. నిశ్శబ్దంగా నా పని నేను చేసుకుంటూ ఒక్కొక్కటి సర్దుకుంటూ వెళ్ళిపోతే మొత్తం కూడా కాసేపటికి ప్రశాంతంగా అయిపోతుంది వాతావరణం. మనం నోరుతోటి చేసేది ఏమీ ఉండదండి. మన చేతిలో ఏదైనా ఉందంటే అవి పనుల ద్వారా చూపించుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. పని ఎలాగూ చేయాలి తప్పదు. నోటికి పని చెప్పడం మానేస్తే చేతుల పని కాస్తంత స్పీడ్గా అవుతుంది అనేది నా ఉద్దేశం అండి. నా సీక్రెట్ వచ్చేసి అదే. ఎవరిని ఏమీ అననండి. అక్కడ ఎంత ఇదిగా చేసినా కానీ పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా వాళ్ళు వీళ్ళు చేయలేదు, అలా చేశారు, ఇలా చేశారని వాళ్ళని వీళ్ళని వంకలు పెట్టి ఏవేవో అనడాలు అలాంటివైతే నాకు అస్సలు నచ్చదు. ఎవరి పాటికి వాళ్ళే ఉంటారండి. ఎవరినైనా మనం క్వశ్చన్ చేయడానికి మనం ఎవరమంట. మనం ఇంకో చోట నుంచి వచ్చాము, అక్కడికి వచ్చి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్పించి ఇది ఇలానే ఉండాలి, ఈ వస్తువు ఇక్కడే పెట్టాను, ఎవరు తీశారు ఏంటి అని
అనే అంత ఇదైతే మనది కాదు ఒక కోడలిగా. ముందు జీవితం వేరు, పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుందండి. అమ్మ నాన్నతో ఉన్నట్టయితే ఉండదు కదా అత్తారింటి దగ్గర. అక్కడ మనం ఎలా ఆడింది ఆట, పాడింది పాట. కానీ ఇక్కడ ఆ విధంగా ఉండదు కదండి. అన్నీ కూడా క్రమశిక్షణ కలిగే ఉండాలి. మనం వేరు కాపురం పెట్టినా అలానే ఉండాలి, అందరితో కలిసి అదే విధంగా ఉండాలి. ఒక్కసారి మనం పరాయి ఇంటికి అడుగు పెట్టామంటే ఇక మన జీవితం మన చేతుల్లో ఉండదండి. ఇక అంత సౌమ్యం, అంత వినయం, విధేయత అవన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తాయో ఆడపిల్లకి అర్థం కాదండి. అప్పటి వరకు చెంగు చెంగుమని అమ్మ వాళ్ళ ఇంటికాడ చక్కగా తిరుగుతుంది గజ్జల గుర్రంలాగా. కానీ అత్తారింటికి వచ్చిన తర్వాత పాపం ఉలుకుండదు, పలుకుండదు. ఏదో మానసికంగా అలసిపోయినట్టు, ఇంకా దిగులుగాను కొంతమంది అలా అయిపోతూ ఉంటారండి. ఏమీ ఉండదండి. ఏముంటుంది, అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది. ఈ పనులనేవి ఎప్పుడు మనతో ఉంటాయి. వాటిని మనం అధిగమించి వాటిని తొక్కుపట్టాలి తప్పించి వాటికి భయపడిపోయి మనం జీవితానికి దూరంగా పారిపోవడానికైతే చూడకూడదు. పనులు ఫస్ట్ మనం చూసినప్పుడు చాలా బెదరగొట్టేస్తాయి మనల్ని. ఎందుకంటే మన ప్రాయం అప్పుడు చిన్నగా ఉంటాం కదండి మనము. ఇంకా రాను రాను అలవాటు పడిపోతాము. ఆ పనుల మీద మనదే పైచేయి అయిపోతుంది. కానీ కొత్తలో అయితే ఏ పని చేసినా కానీ కాస్తంత 1-2 సార్లు చేస్తేనే కానీ అలవాటు కాదు కదండి. ఏ గిన్నెలు తోమడమైనా, ఇల్లు ఊడ్చడమైనా, తడి బట్టలు పెట్టడమైనా, ఇంకా మరేదైనా వంటైనా వార్పైనా సరే ఫస్ట్‌లో చాలా భయంగా, ఆందోళనగా ఇది ఎలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఇది ఎలా చేయాలో ఏంటో, ఈ వంట ఎలా చేశాను వాళ్ళు తింటారో తినరో, ఇలాంటి భయాలు ప్రతి ఆడపిల్లకే ఉంటాయండి. అలాంటివన్నీ నేను కూడా ఫేస్ చేసుకుంటూనే వచ్చాను. కానీ ఏ రోజుని కూడా చాలా భయపడ్డాను. కానీ భయమైతే బయటకు చూపించలేదు, నోటి ద్వారా ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు ఎలా వచ్చో అలానే చేసుకుంటూ వచ్చేసానండి ప్రతి పనిని. ఇక ఆ పనుల మీదే మనదే విజయం అనమాట. ఇప్పుడు ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానండి, నేను మాత్రం ఆడవాళ్ళని ఆదిశక్తి స్వరూపం అని నమ్ముతాను. ఎందుకంటే అంత శక్తి ఆడవాళ్ళకు ఉంది. ఈ భూమికి ఎంత శక్తి ఉందో ఆడవాళ్ళకి అంత శక్తి ఉందండి. ఆది నుంచి శక్తి ఉండబట్టే కదా ఆదిశక్తి అంటారు. ఇక మొదటి నుంచి ఆడవాళ్ళకి శక్తి అనేది దేవుడిచ్చాడు. ఇంటిని మొత్తం మేనేజ్ చేసే శక్తి మనకి ఇచ్చినప్పుడు ఇంట్లో ఉండే పనుల్ని చేసుకోవడం మనకి తెలియదంటారా? చేసుకుంటూ వెళ్తే ప్రతిదీ రావాల్సిందే మనకి. రాదనుకుంటూ అక్కడే కూర్చుంటే ఆ పనులు మనల్ని చూసి విక్రిస్తాయి. ఈ పని రాని మొద్దు అని మనకి ముద్ర వేస్తారండి. అలాంటి ముద్ర మనకు అవసరమా? వేయించుకుంటే పర్ఫెక్ట్ అనే ముద్ర వేయించుకోవాలి. వచ్చినా రాకపోయినా చేసుకుంటూ వెళ్ళండి. 4 రోజుల్లో అవే వచ్చేస్తాయి ఏ పనులైనా సరే. పనుల విషయం పక్కన పెడితే మానసికంగా కూడా చాలా అలసటగా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అయితే. అంటే ఇంట్లో ఉండే సమస్యలు, ఇల్లు అన్నాక సమస్యలు రాకుండా ఏది ఉండదండి. అప్పటికప్పుడు వచ్చి పడిపోతాయి. కొన్ని కారణాలు ఉండవండి. ఏమని చెప్తామో ఎవరిని కూడా చెప్పుకుంటానికి ఉండదు, విప్పుకుంటానికి ఉండదు. ఎవరి బాధలు వాళ్ళే పడాలి, వాళ్ళే అనుభవించాలి. ఇక ఇంట్లో ఒక సమస్య తలెత్తిందంటే దాన్ని వెళ్ళే వరకు కూడా మన ఆలోచన దాని మీదనే ఉంటుంది. ఇక మనం ఎంత ఆలోచించినా అది ఎప్పటికి సమస్య పోవాలో అప్పటికే తీరుతుంది తప్పించి మనం అతిగా ఆలోచించినా కానీ అది తీరదు కదండి, తీరేది కాదు కదా. కొన్ని మన చేతులతో మనమే స్వయంగా చేసుకోవచ్చు, తీర్చేసుకోవచ్చు. కానీ కొన్ని అయితే కాలమే సమాధానం చెప్తుంది. కొన్ని వాటికైతే నేను కాలాన్ని కూడా నమ్ముతూ ఉంటానండి. ఏ సమస్య వచ్చినా కానీ నాకు నేనుగా కొన్ని చేసుకుంటూ ఉంటాను. అది నా వల్ల కానిదైతే నేను దేవుడి మీద చాలా వరకు ఆధారపడిపోతాను. 100% దేవుడి మీదనే ఆధారపడిపోయి నేను ఇక భారం అంతా వేసేసుకొని రిలీఫ్ అయిపోతానండి. మనం నమ్ముకున్న దేవుడు అంటూ మనకు ఉంటాడు కదా. ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయండి ఆ సమస్యని. అది తప్పకుండా తీరుతుంది. అది తీరుతుంది లేదనేది తర్వాత విషయం అండి. అప్పటి వరకును మనకి ఎంత భారం ఉంటుందో అది అలా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో చెప్పుకున్నాం అనుకోండి, భారం అంతా మనసులో నుంచి పోతుంది. మనసు చాలా తేలిక అయిపోతుందండి. నేను ఇంట్లో ఉండే బాధలు, సమస్యలు, కష్టాలు ఇలాంటివి చాలా భరించుతూనే ఉంటాను ప్రతిరోజు కూడా ఇంట్లోనూ. ఇక వాటితో పాటు ఈ పనులు అనమాట. ఈ పనులు పైకి కనిపిస్తాయండి, మనసులో ఉండే బాధలు ఎవరికి కనిపించవు కదా. అవి మాత్రం దేవుడికి అప్పగించేసుకుని నా పనులైతే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో మనకి ఎన్నో సమస్యలు వస్తాయండి. వాటన్నిటినీ కూడా మనమే భరించుకోవాలి. ఈ పనులు ఎలా చేసుకుంటున్నామో అవి కూడా అంతే. కాకపోతే పని అయితేనేమో శారీరకంగా చేసేది కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఇక మానసికంగా కొన్ని సమస్యలు అనేవి వచ్చినప్పుడు అవి ఎప్పటికి కంప్లీట్ అవుతాయో తెలియదండి. ఆందోళనలో ఉంటాము. ఏదైనా సమస్య వచ్చిందంటే అది తీరకుండా అంటూ ఉండదండి. అసలు జవాబు లేని ప్రశ్న అంటూ ఉందండి భూమి మీద. ప్రతిదానికి ఒక సొల్యూషన్
ఉంటుంది కదా, మనకు వచ్చే సమస్యకు కూడా సొల్యూషన్ తప్పకుండా ఉంటుంది. కానీ మన గాబరా, మన భయం, మన ఆందోళన మనల్ని ముచ్చెమటలు పట్టేసేలా చేసేస్తూ ఉంటాయి ఒక్కొక్క క్షణంలోనూ. ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటామండి ఇంట్లో. మనం బాగానే ఉంటాము, మన వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి. వాళ్ళు గంటకో రకంగా ఉంటారు, రోజుకో రకంగా ఉంటారు. ఇంకా కొన్ని కొన్ని కారణాలతోటి పిల్లలకి ఒక్కొక్కసారి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. వాళ్ళ గురించి ఫేస్ చేసేవి వాళ్ళ గురించి చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలి. ఇక అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండి మనల్ని కూడా పలకరించేస్తూ ఉంటాయి కదండి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు. వాటికి కూడా భయపడిపోతూ ఉంటారండి. నేను అలాంటి వాటికి కూడా అస్సలు కూడా తల వంచను. ఎందుకంటే అది ఏదైనా మనకి వచ్చిందంటే దానికి తగ్గ ట్యాబ్లెట్ ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కదండి. ఇక మన వల్ల కాందంటూ వచ్చినప్పుడు ఇక దేవుడి భారం. ప్రస్తుతానికైతే మనకు అంత కాదు కదండి. అందరి మీద కొంచెం బెటర్ అనుకోవాలండి. ఎందుకంటే సమస్యలు నయం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఒక్కసారి చూస్తే మన సమస్య అనేది చాలా చాలా చిన్నగా కనిపిస్తుందండి నాకు. నాకు వచ్చిన సమస్య ఎంత అనేది పక్కన పెడతాను ఫస్ట్. పక్క వాళ్ళకి కొన్ని కొన్ని ఉంటాయి కదండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఏ బయటికి వెళ్ళినప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక చెవేసి చూడండి, మన బాధ అక్కడ చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమస్యలు అలాంటి వాళ్ళని చూసినప్పుడు నా బాధలు చాలా తక్కువే కదా. పాపం వీళ్ళకి ఎంతలా ఉన్నా కానీ హ్యాపీగా ఉన్నారు. నేను ఎంత చిన్న సమస్యను పెట్టుకుని ఎందుకు ఇంత నలిగిపోతున్నానని నన్ను నేనే ఓదార్చుకుంటాను. నన్ను నేనే ధైర్యం చెప్పుకొని ముందుకెళ్ళేలా చేసుకుంటూ ఉంటానండి. పిల్లలు చదవట్లేదు, మా వాళ్ళు చదవట్లేదు, అందరు పిల్లలు బాగానే చదివేస్తున్నారు అనేసి వాట్సాప్లో స్టేటస్లు అవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇక నుంచి ఇక 10th వచ్చారు, ఇంటర్లో వచ్చారు, ఫస్ట్ వచ్చారు, సెకండ్ వచ్చారు, ఇవి ఎవరి పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయో ఏంట ఈ బాధ తప్పించి మన ఇంట్లో పిల్లలకి ఎన్ని వచ్చాయన్న సంతోషం అయితే మనకు ఉండదు కదండి. దానికి పూర్తిగా ఆపోజిట్ అండి నేను. మన పిల్లలు మన సొత్తు. పక్క వాళ్ళకి వచ్చిన మార్కులను చూసి మన పిల్లల్ని మనం అలానే అని తక్కువ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. మన వాళ్ళకుండే టాలెంట్ వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఉండేది మన వాళ్ళకు ఉండదు. అలా అని ఒకరితో ఒకరిని కంపారిజన్ అయితే అస్సలు చేయకూడదు. మార్కులు వచ్చాయని మానసికంగా పిల్లలు పక్క వాళ్ళకి వచ్చిన మార్కులు చూసి వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మనం కాస్త వాళ్ళని ఓదార్చి పర్వాలేదు నాన్న, తర్వాత క్లాసులో ఇంకా మంచి మార్కులు వస్తాయని చెప్పుకోవడం పోయి వాళ్ళకి చూడు ఎన్ని వచ్చాయో అని వాట్సాప్ స్టేటస్ వాళ్ళకి చూపిస్తే పాపం వాళ్ళ గుండె చిన్న గుండె ఎంత బాధపడుతుందండి. అమ్మగా మనం వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ ఏంటండి, ఫస్ట్ భూమి మీద పడుతుంతోటే మనమేనండి వాళ్ళకి భరోసా అయినా సపోర్ట్ అయినా మనమే. ఏదైనా కానీ అమ్మగా మనమే వాళ్ళని చూసుకోవాలి. అలాంటిది మనమే అమ్మగా వాళ్ళని గుచ్చేస్తూ ఉంటే ఎలా అండి. కాకి కూడా తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది కదా. మరి మన పిల్లల్ని మనం అంత అత్తరబత్తంగా పెంచుకొని మంచి మంచి స్కూల్స్లో వేసుకొని ఏవో 4 మార్కులు తక్కువ వచ్చాయని ఎదుటివారి పిల్లలతో పోల్చి వాళ్ళని బాధ పెట్టడం ఎంత మాత్రం కరెక్ట్ అండి. పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా పక్క వాళ్ళకి ఎక్కువ వచ్చినా మనకి బాధగానే ఉంటుంది. మనకి ఎంత ఉంటుందో మనకంటే రెట్టింపు పిల్లలకు ఉంటుందండి. మనమే కాస్తంత మనల్ని మనం సమన్వయం చేసుకుని పిల్లలకి కాస్తంత ధైర్యం చెప్పుకోవాలి. అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఎన్నెన్నో చెప్పేస్తే ప్రతిదీ కట్టి పాడేస్తూ ఉంటారండి. అలా చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళని కాస్తంత ఫ్రీగా వదలాలి, స్వేచ్ఛగా వదలాలి అని అనుకుంటానండి. కానీ ఎక్కడ కుదురుతుందండి. పొద్దున్న వెళ్తారు, మరలా నైట్ అయిపోతుంది వచ్చేటప్పటికి. ఇంకా ఫ్రీ ఎక్కడండి వాళ్ళకి. ఆ ఉన్న కాస్త టైంలోనే వచ్చారా, హోంవర్కులు చేశారా, ప్రేయర్ చేసుకున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఇదేనండి వాళ్ళ జీవితం. పాపం అనిపిస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. ఇక వచ్చే మార్కుల సంగతి అంటారా, అంత మరీ దట్టిగా అయితే రావు కదండి. వాళ్ళు సంపాదించుకోగలరు వాళ్ళ మార్కుల సంగతి. కానీ మనం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి, మోటివేట్ చేస్తూ ఉండాలి. వాడు మెరిట్ అనేసి మనవాడు మెరిట్ అయిపోవాలనుకోవడం కాస్తంత మనది అవివేకమే అవుతుందండి. మెరిట్ అవ్వాలనుకుంటే మనం ఆపినంత మాత్రాన్నేమీ అవ్వకుండా ఉండడు. అయిపోవాలనుకుంటే మనం చేసేయలేం కదండి. ఒక టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మెరిట్లే అయిపోతే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటండి. అందరూ అవ్వలేరు కదా, అందరికీ ఉండదండి ఆ టాలెంట్ అనేది. ఇక మెరిట్ అవనంత మాత్రాన మన పిల్లలకి చదువు లేదని అయితే మనం అనుకో అక్కర్లేదండి. ఎవరికి ఉండే చదువు వాళ్ళకు ఉంటుంది. పిల్లల విషయంలోనైతే కాస్తంత గాబరాగాను, కాస్తంత కంగారుగాను, కాస్తంత భయంగాను కూడా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఎలా రాస్తారో ఏంటో ఎగ్జామ్స్ అని ప్రతి తల్లికి కూడా భయం ఉంటుంది. నాకు కూడా ఉంటుందండి. కానీ ఆ భయాన్ని నేను వాళ్ళ మీద పెట్టేసి రుద్దేయాలనుకోను. నాకు నేనుగానే ఏం చేయాలో అదే చేసుకుంటాను.
చేసుకుంటాను. కానీ వాళ్ళనైతే నువ్వు చదవగలవు, నువ్వు చేయగలవు, నువ్వు రాయగలవు అని చెప్తానండి. అంతకు మించి నేను ఇంకేం చేయగలను, దేవుడితో చెప్పుకుంటాను నా బాధ ఏదైనా ఉంటే. కానీ కూర్చొని అయితే మనం చదివించగలం కానండి, వాళ్ళ మైండ్లోకి ప్రతి క్వశ్చన్ని ప్రతి ఆన్సర్ని అయితే మనం ఎక్కించలేం కదండి. నేను వాళ్ళతో ఎంతవరకు చదివించగలను అంతవరకు చదివిస్తాను. ఇక అది అంత మాత్రమే చేయగలము. ఇక ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని అయితే మనం రాయించలేం కదా. ఆ తర్వాత భారం అంతా దేవుడి మీదే. ఇక వీళ్ళతో చదివిస్తాను, ఆయనతో చెప్పుకుంటాను. ఇక పిల్లలకి మనం అంతకు మించి తల్లి తండ్రిగా ఏం చేయలేమండి. ఫీజులు అంటే కట్టగలం కానీ, చదువు అంటే చెప్పించగలం కానీ, చదువు ఎలా చదవాలి ఎలా రాయాలనేది మన చేతుల్లో ఏమీ లేదు. ఇక అంతా కూడా దేవుడి దయ వల్లనే వాళ్ళు సంపాదించగలరు. మనం దేవుడితో మొరపెట్టుకోవడం తప్పించి ఏమీ చేయలేమని నేను దేవుడితోనే చెప్పుకుంటానండి పిల్లల విషయం అయితే. ఇక ఇంట్లో వచ్చే ప్రతి సమస్యను కూడా ఇక క్షుణ్ణంగా ఆలోచించుకుంటాను. నేను చేయగలిగినంత వరకు చేసుకుంటాను. ప్రతి దాని మీద కూడా నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను అని అయితే ఒక మొండి పట్టుదల అనేది నాకు ఉంటుందండి. ఏ పనైనా అనుకున్నానంటే చేసేయాలి, అది అయ్యే వరకు నిద్ర పట్టదు. అనుకోనండి, ఒక్కొక్క పని అయితే బద్దకించేస్తూ ఉంటాను. కానీ అవి ఎప్పటికొకప్పటికి చేయాలి కదా, తప్పదు. పని చేసినా కానండి అది ఆ టైము ఈ టైం అని అయితే ఎప్పుడు కూడా ఆలోచించను. అది నాకు చేయాలనిపించినప్పుడు వెంటనే చేసేయాలి. పోస్ట్ పోన్ చేశానా ఇక అది అక్కడే ఉంటుంది. లేడీకి లేచిందే పరుగన్నట్టు పరుగు పెట్టడం స్టార్ట్ చేసిందంటే ఎక్కడ ఆగదండి లేడీ. అలాను నేను కూడా పనులు ఒకసారి చేయాలనుకున్నానంటే అది ఎండ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటాను. ఇక నైట్ అయిపోయిందేమో మధ్యాహ్నం అయిపోయిందనేమి ఆలోచించను. వారమో వర్జమో వీటి సంగతి కూడా ఆలోచించనండి. ఏ పనికైనా నేను అసలు వారాలు పట్టించుకోను. ఏ పని చేసినా కానండి అది పర్ఫెక్ట్గా నేను చేయగలననే నమ్మకం ముందు మన మీద మనకు ఉండాలి. ఇంకా ధైర్యం సంగతి అంటారా, ధైర్యం కూడా మనకు మనమే తెచ్చుకోవాలండి. మనం ఏదైనా చేసామనుకోండి పని, పక్క వాళ్ళు నచ్చితేనేమో నువ్వు చేసేయగలవు అలాగా ఇలాగని మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చని పని మనం ఏదైనా చేసామనుకోండి బాగుపడిపోతామేమో అనేసి వాళ్ళు ఏమంటారంటే అసలు అది నువ్వేం చేయగలవు, దానివల్ల నీ వల్ల అవుతుంది అసలు ఆ పని అని అంటారు. వెనక్కి లాగేసినట్టు ఉంటుందండి. చేసే పని ముందు మనకి నచ్చాలండి, దాన్ని మనం ముందు నమ్మాలి. ఇది నేను చేయగలను అంటావా, ఎంతవరకు చేయగలను ఏంటనేది ఒక అవగాహన మనకు ఉండాలి. అంతే తప్పించి ఒక పని గురించి ఇంకొకరితోటి మనము ఈ పని నేను మొదలుపెట్టాను ఇది నేను చేయగలను అంటావా అని వాళ్ళని అడిగితే వాళ్ళకేం తెలుసండి. మన గురించి మనకు తెలియాలి, మన సామర్థ్యం ఏంటో, మనం ఎంతవరకు చేయగలం ఏంటనేది మన ధైర్యం మీద మన నమ్మకం మీద మనం ముందుకెళ్ళాలి తప్పించి పక్క వాళ్ళ సలహా తీసుకుని మనం ఎంతవరకు చేయగలమండి ఏ పనైనాను. కొన్నిసార్లు సలహాలు మనకి మంచివేనండి, కానీ కొన్నిసార్లు అవి మనకి మంచిది కాదు. ఏ పని చేయాలన్నా కానీ ముందు మనము దాన్ని నమ్మాలి, దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. అది ఎంతవరకు చేయగలను, దాన్ని ఎంతవరకు తీసుకురాగలననే ఒక ఒపీనియన్ అంటూ మనకు ఉండాలి. మనం ఎంత తినగలమో మనకు తెలుస్తుంది కానీ పక్క వాళ్ళకి తెలుస్తుందండి. వడ్డించే వాళ్ళకి మనం చాలంటే వాళ్ళు ఆపేస్తారు, చాలా అనుకోండి అలానే ఉన్నామనుకోండి వాళ్ళు వడ్డిస్తూనే ఉంటారు. ఇక ఇదేనండి మన పని కూడా అంతే. అది ఎంతవరకు చేయగలం అంతవరకు చేయగలం అనేది మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఇంకా నేను ఇంట్లో వచ్చే సమస్యలైనా మానసికంగా అయినా శారీరకంగా అయినా ఇంటి పనులైనా వంట పనులైనా మరి ఏదైనా పిల్లల పని అయినా నేను ధైర్యంగా ఉండి నమ్మకంగా అది ఎంతవరకు చేయగలనో అంతవరకు కష్టపడడానికే చూస్తానండి. మనం కష్టపడి పని చేస్తూ ఉంటే ఫలితం అనేది తప్పకుండా వస్తుంది కదండి. ముందు మనం ధైర్యంగా ఉండాలి, మన మీద మనకి నమ్మకం కలిగి పని చేసుకోవాలండి. చేసే పని మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా మనకుంటే చాలండి, ధైర్యంగా ముందుకెళ్ళిపోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.